అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడు అనేది, ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే చూపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్ని తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు? ఇది ఒకసారి చూడండి. బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు 34 రూపాయలు కేజీ. అంటే 3400 క్వింటాలు. ఆడ 200, 400, 200, 300. ఈనాడు కట్టింగ్ ఇంతకుముందు చూపించిన కదంతా 200, 300, 400 అది రాసినాడు కదా. ఆడ 200, 300, ఈడ బిగ్ బాస్కెట్లో 3400 క్వింటాలు, కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఇదైతే 9000 టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళా సప్లై కూడా జరిగింది. కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులకు ఆదుకున్నాం. చీనికాయల ధర 20 టన్ను 7000, 8000, 9000. బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000.